సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ల్యాండ్ టాపిక్ లో గ్రేవ్యార్డ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. చాలా డిస్ప్యూట్స్ ఉంటుంటావు గ్రేవ్యార్డ్స్ కి సంబంధించి. గ్రేవ్యార్డ్స్ ఆర్ మానిటర్డ్ ఆర్ దే కమ్ అండర్ వన్ యాక్ట్ కాల్డ్ ది జిహెచ్ఎంసి యాక్ట్ ఆఫ్ 1955. ఐడియల్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎన్క్రోచ్మెంట్స్, రైట్? ఎంక్రోచ్మెంట్ ఏం చేస్తారు? రాత్రి రాత్రి రెండు మూడు సమాధి తీసుకొచ్చి పెట్టాడు. సమాధానం కట్టుంటాయి కదా, పొద్దున్నే లేచి చూడంగానే. ఏయ్, ఇక్కడెక్కడ నుంచి సమాధులు వచ్చినాయి రా అంటారు. సో అట్లాంటివి ఐడియల్లీ యూ కెన్ గో కంప్లైంట్. ఇట్స్ అవును. క్రిమినల్ యాక్టివిటీ అకార్డింగ్ టు దిస్ యాక్ట్. ఓకే, అన్రిజిస్టర్డ్ గ్రేవ్ యార్డ్స్ లో నువ్వు పర్మిషన్ లేకుండా సమాధులు కడుతుంటే నువ్వు పోలీస్ నోటీస్ కి తీసుకెళ్తే వాళ్ళు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది ఈ ఉమ్. చట్టం కింద. దీన్ని ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల వాడు ఇల్లు కట్టుకోలేడు సమాధులలో. ఆ శ్మశానాన్ని పెంచి ఏం లాభం వాళ్ళకి? నీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను. అక్కడ లోకల్ ఎమ్మెల్యే లేడ్ ది ఫౌండేషన్ ఫర్ బౌండరీ వాల్ కన్స్ట్రక్షన్ అంట. లోకల్ రెసిడెన్స్ యాక్టివిస్ట్ సిస్టర్స్ అడిగి గోడ ఎట్లా కడుతున్నారు అని అడిగారు వీళ్ళు. అంటే బేసిక్ గా కొన్ని రోజులు గ్రేవ్ యార్డ్ లాగా నడిపి దాని తర్వాత కూలగొట్టి డైరెక్ట్ బిల్డింగ్లు కడతారు అంతేనా? కాదు, కింద చెప్తారు అసలు ఇక్కడ గ్రేవ్ యార్డే లేదని చెప్తారు వీళ్ళు పోయి క్వశ్చన్ చేసి అఫీషియల్ రికార్డ్స్ లో. నాకు తెలిసి వీళ్ళు రికార్డ్ లేని ల్యాండ్ పట్టుకుంటారు, దాన్ని గ్రేవ్ యార్డ్ లాగా డిక్లేర్ చేస్తారు సో దట్ నో బడీ కమ్స్ అండ్ టచెస్ ఇట్. They're occupying and then harassing people nowadays. Like from many years, this has been going on. So very clearly, you should bring some act which talks only about burial grounds and graveyards and how they should be monitored.